మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రమంతటా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న చంద్రన్న వరాల సంబరాలు కార్యక్రమం జరగనుండగా దర్శి నియోజకవర్గంలో కూడా ఘనంగా దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సహకారంతో ప్రారంభమవుతున్నాయి. దర్శి ఆర్ఎండ్బి బంగ్లా ప్రాంగణంలో దర్శి పంచాయతీకి సంబంధించిన చంద్రన్న వరాల సంబరాలు కార్యక్రమం ఉదయం నుంచి జరగనుండగా మంత్రివర్యులు సిద్ధారాఘవరావు పాల్గొంటున్నారు. పెన్షన్ల పంపిణీ, పసుపు కుంకుమ క్రింద డాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం జరగనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి సిద్ధారాఘవరావు రాజంపల్లిలో జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి రవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, దర్శి పంచాయతీ కార్యదర్శి ఆవుల సుధాకర్, ఎంపీపీ పూసల సంజీవయ్య మన దర్శి వార్తలు ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రన్న వరాల సంబరాలు అందులో భాగంగా రేపు దర్శి నియోజకవర్గంలో మరియు దర్శిలో పెద్ద ఎత్తున డాక్రా మహిళలకి పసుపు అందించేటువంటి ₹1,00,000 రైతుని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున పెన్షన్ పెంచినటువంటి రెట్టింపు భరోసా రెట్టింపు సంక్షేమంలో భాగంగా రేపు పెద్ద ఎత్తున పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు ₹57 కోట్ల రేపు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా 3 భాగాలు చేసి రేపు కొన్ని పంచాయతీలు 3వ తారీఖు కొన్ని పంచాయతీలు 4వ తారీఖు కొన్ని పంచాయతీలు పెట్టుకొని మొత్తంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు రేపు దర్శిలో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 10,000 మందితో పెద్ద మహాసభను కండక్ట్ చేసి ఇక్కడ ప్రతి ఒక్క పెన్షన్దారు కూడా పెంచినటువంటి ₹3,000 పెన్షన్, అదే వికలాంగులు పెంచినటువంటి 1,500 నుంచి ₹3,000 చేసి పెన్షన్, ఏఎస్తో కలిపి 4,500, కొత్తగా ఇచ్చినటువంటి డబ్బు కళాకారులకి అదేవిధంగా పెన్షన్ వీళ్ళకి చర్మకారులకు కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా పసుపు ₹1,00,000 దాదాపు మొదటి విడతగా ₹25,000, అదేవిధంగా మార్చి 8వ తారీఖుకి ₹35,000, ఏప్రిల్ 1కి ₹40,000, మొత్తం ₹1,00,000 చెక్ ఒకేసారి స్టాల్స్ ద్వారా పంపిణీ జరుగుతుంది. వీరందరూ కూడా స్వీట్స్ కూడా హార్ట్స్ కూడా మనం అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మాకు యంత్రాంగం మొత్తం కూడా పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంపీఓలు, అదేవిధంగా మన జీపీ స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దిగ్విజయంగా చేయడానికి పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రజల్ని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం ఏదైతే ఊహించిన విధంగా పెరిగినటువంటి మరి పెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా డాక్రా మహిళకి ఇచ్చే రుణం కానీ, అది రుణం కాదు గ్రాంట్, పూర్తి స్థాయిలో వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు. ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకొని ముందు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని ఎందుకోవాల్సిన కోరుతుంది. చంద్రన్న సంక్షేమ వరాలు కార్యక్రమంలో భాగంగా రేపు దర్శి గ్రామ పంచాయతీ నందు ప్రత్యేకంగా ఈ పసుపు కుంకుమ పెన్షన్ల రెట్టింపుకు సంబంధించినటువంటి కార్యక్రమం దర్శిలోని మన ఆర్ఎండ్బి బంగ్లా కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రత్యేకించి మన దర్శి మండలానికి కనుక గమనించినట్లయితే దర్శి మండలం మొత్తం మీద కూడా 7,570 పెన్షన్లు ఉన్నాయి. అదేవిధంగా పసుపు కుంకుమ లబ్ధిదారులు దర్శి మండలంలోకి వచ్చేప్పటికి 14,907 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా ప్రతి గ్రూప్కి సంబంధించి ₹1,00,000, అదేవిధంగా ప్రతి గ్రూపులో ఉన్నటువంటి మహిళకి సంబంధించి ₹10,000, అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ₹1,000 పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ₹3,000, వికలాంగత్వం, దివ్యాంగత్వం అనేది 80% పైబడి ఉన్నట్లయితే వారికి ₹3,000 నెలకి, తద్వారా ఏంటంటే ₹4,500 రేపు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకించి రేపటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో 2వ తారీఖు ప్రారంభమైనటువంటి దర్శి మండలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో 8 గ్రామాలలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సదుపాయాల ద్వారా లబ్ధిదారులందరికీ కూడా అటు పెన్షన్ లబ్ధిదారులకి, అదేవిధంగా ఇటు గ్రూపుల్లో ఉన్నటువంటి పసుపు కుంకుమ సంబంధించినటువంటి రుణ లబ్ధిదారులకి ప్రతి లబ్ధిదారునికి కూడా పసుపు కుంకుమ సంబంధించి ₹10,000, అదేవిధంగా పెన్షన్ పెరిగినటువంటి మొత్తం కూడా రేపు మాత్రమే అందజేయడం అనేది జరుగుతుంది. రేపు అందజేసేటువంటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి 50 మంది కూడా ప్రజలందరూ కూడా పాల్గొని తద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందిపుచ్చుకోవడం ద్వారా వారికి సంబంధించినటువంటి ఆర్థిక భరోసాను కల్పించుకోవడం, తద్వారా వారి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వినియోగించుకోవడం ద్వారా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మండలం మొత్తంలో జరిగేటువంటి అన్ని గ్రామాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరూ కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కోరడం అనేది జరుగుతుంది.
దర్శి గ్రామ పంచాయతీ పరిధిలో చోటపాలెం రోడ్లో గల ఆర్ఎండ్బి బంగ్లా నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ జనవరి నెల తాలూకు నిల్వ పెన్షన్ 1000 రూపాయలు, ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రభుత్వం వారు రెట్టింపు చేసిన 2000 రూపాయల పెన్షన్ కలిపి మొత్తం 3000 రూపాయల పెన్షన్ చొప్పున ఆర్ఎండ్బి బంగ్లా నందు యథావిధిగా గతంలో ఇస్తున్నట్లుగానే ఉదయం 6 గంటల నుంచి ఇవ్వబడుతుంది. దీనికి గాను విద్యాశాఖ వారి సహకారంతో పెన్షన్ బుక్లు, కొత్త బుక్లు పంపిణీ చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో 10 కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులంతా రేపు ఖచ్చితంగా వచ్చి పెన్షన్ తీసుకొని వస్తుందిగా తెలియజేస్తున్నాము. సుమారుగా 2300 లబ్ధిదారులకు ప్రభుత్వం వారు 69,99,500 రూపాయలు రేపు పంపిణీ చేస్తున్నాము. నా పేరు పూర్వ సంజీవయ్య, దర్శి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే మన పింఛన్స్ మాత్రం 1000 నుంచి 2000 చేసిన సందర్భంగా మన 2వ తారీఖు నుంచి దర్శి మండలంలో 3 రోజుల ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా పండగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన మంత్రి గారు సిద్ధా రాఘవరావు గారిని తలుచుకుంటూ పండగ వాతావరణంలో బాగా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా అభివృద్ధి చేసిన దాంట్లో కూడా మన నియోజకవర్గం కానీ దర్శి మండలం కూడా మన మంత్రి గారు సిద్ధా రాఘవరావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు పింఛన్దారులు చూసుకుంటే 2000 పింఛన్స్ వస్తున్నప్పుడు ఇదివరకు 200 పింఛన్ ఇచ్చి ఈ రోజు 2000 పింఛన్ ఇచ్చే ఎంతో ఆనందంగా, సంతోషంగా వాళ్ళ జీవితానికి వాళ్ళ కొడుకు కోడలు చూడకపోయినా కానీ ఆ 2000తో మేము జీవించగలము. మా పెద్దవాళ్ళు మా 2000 ఉన్నందువల్ల మాకు సహకరిస్తున్నారు. కొడుకులు కోడలు కూడా మా దగ్గర ఉండమనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఆనందం పరుస్తున్నారు. ఈ రోజు చూస్తుంటే మన మంత్రి గారు చేసిన దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే చొరవ డాక్టర్ గ్రూప్ కూడా ప్రతి గ్రూప్ కూడా తారతమ్యం లేకుండా 1,00,000 రూపాయలు లబ్ధి చెక్కులు ఇచ్చే కార్యక్రమం రేపు జరుగుతుంది. వారు కూడా ఎంతో ఆనందంగా కూడా డాక్టర్ మహిళలు చాలా సంతోషంగా కూడా ఉన్నారని కూడా మరి ఒకసారి అందరికీ వారు ఎంతో ఆనందంగా ఉన్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామాలలో కూడా ఎంతో ఉత్సాహంగా కూడా రండి, మా గ్రామం రండి, మా ఊరు వచ్చి మీరు రావాలా, మీ చేతికుండా మాకు పింఛన్స్ ఈ డాక్టర్ సంఘాల తరఫున చెక్కులు కూడా పంపిణీ చేయాలని వారు కోరుతుంటే నాకు కూడా నా మండలం ఆఫీసర్స్ కూడా మాకు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అందువల్ల ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విషయంలో ఎన్నో రుణపడి ఉన్నామని కూడా వాళ్ళు ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి వారికి మరోసారి మా తరఫున మండల తరఫున కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మా మంత్రి గారి ఎలవేని సేవలు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మా మండలం తరఫున వారికి మరోసారి మనస్ఫూర్తిగా నా తరఫున మా మండలం తరఫున ప్రజలు, డాక్టర్ గ్రూపులు కానీ పెన్షన్దారులు కూడా ఎంతో వారి కృతజ్ఞతలు నా తరఫున వారి తరఫున కూడా నేను తెలియపరుచుకుంటున్నాను.